రైట్ ఇక తెలంగాణ స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది. పార్లమెంటుకి పోటీ చేయాలని భావించేవారు అప్లై చేసుకోవాలని అప్లికేషన్ అందించింది. అప్లై చేసుకున్న అభ్యర్థుల్ని కాంగ్రెస్ అధిష్టానమే నేరుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఆశావాహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న అనంతరం ఫైనల్ చేయనున్నారు. ఒక్కో లోక్సభ స్థానం నుంచి 2 నుంచి 4 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచగుట్ట పోలీస్ స్టేషన్లోని 82 మంది పోలీసుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారెడ్డి కేసులో కీలక సమాచారం బయటికి పొక్కడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి హోంగార్డుల వరకు అందరినీ బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. మాజీ ప్రభుత్వ పెద్దలకి సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం పోలీసుల్ని ఏఆర్కి అటాచ్ చేస్తూ సిపి నిర్ణయం తీసుకున్నారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత స్థలంలోనే ఫుడ్ స్టాల్ ని కొనసాగించవచ్చని సూచించారు. ఈ మేరకు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్ ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఉద్యమకారుడిగా మహా విప్లవ కవిగా తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని తన జీవితాంతం పరితపించి తన గళంతో జనాల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సందర్భంగా గద్దర్ సేవల్ని గుర్తు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శివబాలకృష్ణని చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ ఆఫీస్ కి తరలించారు. కాగా అంతకుముందు ఉస్మానియా ఆసుపత్రిలో శివబాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించారు. లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. షార్ట్ ఫిలింలో నటిస్తూ మత్తుకి బానిసై చివరికి పోలీసులకు పట్టుబడింది. ఏపీలోని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య చదువు కోసం హైదరాబాద్ వచ్చింది. గండిపేట మండలం కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది. అక్కడ మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నించేది. ఈ క్రమంలో స్నేహితుడు శేఖర్ రెడ్డి ద్వారా నార్సింగ్ లో నివాసం ఉండే ఉనిత్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఉనిత్ బెంగళూరులో ఎండిఎంఏ డ్రగ్స్ ని గ్రాము 1500కి కొనుగోలు చేసి హైదరాబాద్ లో 6000కు విక్రయించేవాడు. నార్సింగ్ లోని అతని నివాసంలో అతని ప్రియురాలు ఇందిరా, లావణ్యలు డ్రగ్స్ తీసుకునేవారు. వీరిద్దరి ద్వారా ఉనిత్ ఎండిఎంఏ సరఫరాకి వినియోగించేవాడు. గతేడాది ఉనిత్ తో పాటు లావణ్యపై కూడా కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న లావణ్యని కోకాపేటలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్ లో 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభ్యమయ్యాయి. లావణ్య మొబైల్ తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్ ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్లు ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. నిందితురాల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆమెని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. కొత్తపల్లి విలేజ్ లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటి వరకు 14,05,550 రూపాయలు రైతు బంధు సోమేష్ కుమార్ తీసుకున్నారు. 25 ఎకరాల 19 గుంటల భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్న భూమి సాగు చేయకుండా రైతు బంధు తీసుకున్నారు. ఇప్పటి వరకు డీఓపీటీ నుంచి అనుమతి తీసుకోలేదు. ఇందులో కీలక పాత్ర పోషించిన వారిని విచారించాలని ఏసీబీ భావిస్తున్నారు. హైదరాబాద్ లోని బాలానగర్ లో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు సుమారు 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ లోనే 2 వేర్వేరు చోట్ల దాడులు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో దానవాయిగూడెం, రామన్నపేట గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బైక్ పై మున్సిపల్ కార్పొరేషన్ సురభితో కలిసి స్థానిక స్థితిగతుల్ని పరిశీలించారు. పలు వీధుల్లో తిరుగుతూ స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రికి స్థానికులు పలు సమస్యల్ని వివరించారు. వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించే బాధ్యత అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:45 స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీకి చేరుకోనున్నారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఎల్ఓపీ నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళతామని నోటీసులో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాకూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు. ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీసులకు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. మీరెందుకు గందరగోళ స్థితిలో ఉన్నారని, లీగల్ నోటీసులతో విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ట్వీట్ చేశారు. మీకు రేవంత్ రెడ్డి 50 కోట్లు లంచం ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొన్నారని వెంకటరెడ్డి ఆరోపించారని గుర్తు చేశారు. కోమటిరెడ్డి ఆరోపణ ఇంకా రికార్డుగా ఉందన్నారు. కోమటిరెడ్డి తన ఆరోపణలు ఉపసంహరించుకోలేదని, తన వ్యాఖ్యలకు ఇంకా వివరణ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మీరు పరువు నష్టం నోటీసుని సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డికి పంపాలని కేటీఆర్ సూచించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో 7వ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న 10 వాహనాల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ తల పగిలి తీవ్ర గాయమైంది. ఈ ఘటన హయత్ నగర్ పరిధిలోని భాగ్యలత అమాన్ డిజిటల్ సెంటర్లో చోటు చేసుకుంది. ఇందులో 2 ఆటోలు, 6 బైక్లు, 2 కార్లని బస్సు ఢీకొంది.